నిప్పు ఉప్పులాగా వాళ్ళిద్దరూ ఉంటున్నారు. అది మీకు తెలిసిన విషయమే, మీ ప్రాంతంలో జరిగిన విషయమే. ఇక రోజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రకంగా మాట్లాడారు, కొడాలి నాని గారు ఏ రకంగా మాట్లాడారు, వీళ్ళు అవినీతి తిమ్మింగళాలన్నారు, విపరీతమైన తప్పులు చేశారన్నారు. ఇంకా ద్వారంపూడి గారు అయితే నా నోటితో నేను చెప్పలేను, మీ వీర మహిళని దారుణంగా చేశారు. కానీ వీళ్ళందరూ అరెస్టు అన్నారు. వాళ్ళకి కసి ఉంటది కదా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. చెప్తాను వినండి సార్. ఫస్ట్ ఒక విషయం చెప్తాను. ఇందాక మీకు వన్ వర్డ్ లో నేను ఈ క్వశ్చన్ అన్నింటికీ ఆన్సర్ ఇచ్చా. అవుట్ ఆఫ్ పొలిటికల్ బాక్స్ వెళ్లి మరీ దారుణంగా వ్యవహరించిన ప్రతి ఒక్కళ్ళని పార్టీలోకి తీసుకునే ముందు అధిష్టానాలు ఖచ్చితంగా ఆలోచిస్తాయి. దానికి కారణాలు 100 ఉన్నప్పటికీ కూడా 100 కారణాలకి సంజాయిషి ఇచ్చుకొనే ఆమోదం పొందిన తర్వాత తీసుకుంటారు. అవుట్ ఆఫ్ పొలిటికల్ బాక్స్ వెళ్ళిన వైసీపీ నాయకులు ఎవరైనా సరే. ఇందులో భాగంగా మీరు చెప్పిన వాళ్ళలో కొన్ని పేర్లు ఉన్నాయి, కొన్ని పేర్లు లేవు. ఫస్ట్ థింగ్. రెండోది, మీరు ఇంకోటి అన్నారు చేయండి సార్, అది అరెస్టులు. తప్పులు చేశారు, అవినీతులు చేశారు అన్నారు. నేను చెప్తాను సార్. అరెస్టులు అంటే ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తాను సార్. రాగానే కక్షపూరితంగా పరిపాలన అనేది స్టార్ట్ చేయడం మూలంగానే రావడంతోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజల్లో ఒక నెగిటివ్ మార్పు పడింది. ఫస్ట్ అది తప్ప ఒప్ప, చట్ట ప్రకారం తప్పు చేస్తే అరెస్ట్ చేశారా, తప్పు చేయకుండానే కక్షపూరితంగా అరెస్ట్ చేశారా అన్నది సెకండరీ, అది చట్టాలు తేల్చాల్సిన అంశం. కానీ ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ప్రజావేదిక కూల్చడమే పెద్ద టాపిక్ గా రన్ అయింది. ఎందుకు కూల్చారు, అనేది ఉంటే ప్రభుత్వ భవనాల కిందైనా వాడుండేవాళ్ళు కదా, కోవిడ్ లో క్వారంటైన్ సెంటర్ కిందైనా వాడేవాళ్ళు కదా. కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం, నివాసం కోసం, లేదంటే ప్రజలతో మమేకం అవడం కోసమే కట్టుకున్నారన్న ఒకే ఒక ఉద్దేశంతో అంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడు అన్నటువంటి నెగిటివ్ మార్కు జగన్మోహన్ రెడ్డి మీద పడింది. అక్కడి నుంచే కదా అలాగే ఆ నెగిటివ్ అనేది అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. అక్కడ అతను ఎక్కడ సరి చేసుకోవడానికి ట్రై చేయలేదు, తప్పు తెలుసుకొని సరి చేసుకోవడానికి ట్రై చేయలేదు జగన్మోహన్ రెడ్డి. బట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమి నుంచి చాలా గుణపాఠాలు రాజకీయ పార్టీలు నేర్చుకున్నాయి. అంత బీభత్సమైనటువంటి మెజారిటీతో 150 సీట్లు వచ్చినటువంటి పార్టీ దారుణంగా 11కి ఎలా కొలాప్స్ అయింది అని చెప్పేసి కనుక మనం ఒకసారి అది మొత్తం రివైండ్ చేసుకోగలిగితే కర్ణుడు చావు కారణాలు అనేకం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు కూడా ఒక కారణం. కాబట్టి అట్లాంటి కక్షపూరిత రాజకీయాలు మా ఎన్డీఏ కూటమి చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్, మేము యాజ్ పర్ ప్రాసెస్ ఏదైతే చెయ్యాలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో దాని ప్రకారం వెళ్తున్నాం. ఇందాక వెంకటరెడ్డి అన్న ఒక మాట అన్నాడు, నాకు నవ్వు వచ్చింది ఆ సంఘటన. మీరు ప్రజలకు ఇచ్చినట్టు హామీల గురించి పట్టించుకోకుండా అరెస్టులు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు, అరెస్టులు చేయడానికి వచ్చారు అధికారులకు అని చెప్పేసి. మా ఎన్డీఏ కూటమికి ఒక అలవాటు ఉంది, ఎవరి పని వాళ్లే చేస్తారు. అందరి పనులు ఒకే వన్ మ్యాన్ షో సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పినట్లుగా మా పార్టీలో వన్ మ్యాన్ షో ఎవరు చేయరు. పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి, లీగల్ టీం పనిచేయాలి, మినిస్టర్లు వారి శాఖల పనులు వాళ్ళు చేయాలి. ప్రభుత్వం యథావిధిగా ప్రజల కోసం అన్ని రకాలుగా 4th ఎస్టేట్ లాగా 4 ఏవైతే ఉంటాయో అన్ని రకాలుగా పనిచేసుకుంటూ వెళ్ళాలి. లీగల్ టీం ఏదైతే ఉందో అది, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది, అలాగే చట్టాలు జ్యుడిషియరీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ అరెస్టులు వీటికి సంబంధించిన పనులు చేసుకుంటా వెళ్ళి తప్పు ఎవరు చేస్తే వాళ్ళది, ఎవరన్నా సరే పర్వాలేదు. అలాగే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం మంత్రిత్వ శాఖలు ఎవరైతే ఉన్నారో వారి శాఖలు వాళ్ళు సవ్యంగా చేసుకుంటూ ముందుకెళ్లిపోతూ ఉన్నారు. అన్నింటినీ ఒకరికే పెట్టి ఇదే చెయ్యాలి, మీరు ఇది ఎందుకు చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం మేము వైసీపీకి ఇవ్వం. డెఫినెట్ గా మా ప్రభుత్వంలో ఎవరి పని వాళ్లే చేస్తున్నారు, ఎవరు మంత్రిత్వ శాఖ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు, ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. రివైండ్ చేసుకుంటున్నారా వెంకటరెడ్డి గారు? రివైండ్ చేసుకుంటున్నారా మీ తప్పులా? అదే ఒకటైతే మధ్యలో బాగా ఇప్పటికీ అర్థం కావట్లా, అదేంటో అది ఎట్లా అనేది కూడా అర్థం కావట్లేదు. కానీ పాపం వీళ్ళు ఏమన్నా అర్ధరాత్రి అన్నా ఆలోచించేమన్నా చెప్తారేమో వాళ్ళు ప్యానల్లో ఉన్నవాళ్ళు. మొన్న 5 లక్షల ఓట్లు పెరిగినాయి మహారాష్ట్రలో పోలింగ్కి కౌంటింగ్కి. అర్థం కావట్లే ఎట్లా పెరుగుతున్నాయో. ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు పెరిగినాయి. నాకు తెలిసి చచ్చిపోయిన మా తాత, మా ముత్తాత, రాయపడ్డారు వాళ్ళ ముత్తాత, వాళ్ళందరూ వచ్చి నైట్ ఓట్లు వేశారు అర్ధరాత్రి ఆత్మల రూపంలో ఈవీఎంలో. లేదంటే పోలింగ్ రోజుకి కౌంటర్ రోజు ఎందుకు పెరుగుతాయి? మీ బ్యాటరీ ఛార్జింగ్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు డిబేట్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ చేశారు.